హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఫ్రెండ్స్, మన ఛానల్లో నేను చేస్తున్నట్టు వీడియోస్ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక బంపర్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని ఎన్టీపీసీ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి న్యూఢిల్లీ వారు రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఓవరాల్ ఇండియా నుంచి అర్హులైన ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థుల నుంచి వీరైతే అప్లికేషన్ను ఆన్లైన్ విధానం ద్వారా కోరడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం 50 వేకెన్సీస్ను వీరు భర్తీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. అందులో అదర్స్కి 22 కేటాయించారు, ఈడబ్ల్యూఎస్కి 5 కేటాయించడం జరిగింది, ఓబీసీకి 14 వేకెన్సీస్ కేటాయించారు, ఎస్సీకి 6, ఎస్టీకి 3, ఇలా మొత్తం 50 వేకెన్సీస్ అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీకి కాను కేటాయించడం జరిగింది. ఇందులో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ సివిల్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ కెమికల్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో రికగ్నైజ్డ్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60% మార్క్స్తో ఉత్తీర్ణ సాధించి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. డిప్లొమా కోర్సెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక డిప్లొమా ఆర్ అడ్వాన్స్ డిప్లొమా ఆర్ పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఫ్రమ్ సెంట్రల్ లేబర్ ఇన్స్టిట్యూట్స్ అండ్ రీజనల్ లేబర్ ఇన్స్టిట్యూట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్స్లో మీరైతే ఉత్తీర్ణ సాధించి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 45 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. లెవెల్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి E0 గ్రేడ్ కింద వీరిని భర్తీ చేయడం జరుగుతుంది. వీరికి మంత్లీ శాలరీ వచ్చేసి 30,000 నుంచి 1,20,000 వరకు శాలరీ పే చేయడం జరుగుతుంది అని అయితే తెలియజేయడం జరిగింది. ఈ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు అండి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడం ద్వారా మంచి శాలరీస్తో మీరైతే ఈ ఉద్యోగాలను పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్తో పాటు ఏవేవి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అన్న విషయానికి వచ్చినట్లయితే కనుక 10th క్లాస్ మార్క్స్ మెమో సర్టిఫికేట్స్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా వీరైతే అటాచ్ చేయమంటున్నారు. ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డును కూడా అటాచ్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ డిగ్రీలో మీరు సాధించిన మార్క్స్ షీట్ని అలాగే ఆ యొక్క గ్రేడ్కి సంబంధించిన మార్క్స్ అసెస్మెంట్ని అంతా కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే సేఫ్టీ డిప్లొమాలో ఏదైనా కోర్సులు చేసి ఉంటే దాని యొక్క సర్టిఫికేట్స్ని కూడా మీరు అటాచ్ చేయాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ని అటాచ్ చేయాలని అయితే తెలియజేశారు. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే వారి యొక్క సర్టిఫికేట్ని, ఓబీసీ ఎల్సీఎల్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా ఇక్కడ ఫైనాన్షియల్ ప్రూఫ్ కోసం అటాచ్ చేయాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక www.ntpc.co.in ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ని నా డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ లింక్ని కూడా నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లై చేసే ముందు ఆ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్నాక అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అప్లై చేయ విధానం చూసినట్లయితే కనుక www.ntpc.co.in ద్వారా లాగిన్ అయితే careers.ntpc.co.in ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. అక్కడ ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే కనుక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు యొక్క ఈమెయిల్ ఐడి కానీ లేకుంటే ఫోన్ నెంబర్తో కానీ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అప్లికేషన్ ఫామ్లో మీ పూర్తి యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత మీ ఫోటో సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, డిప్లొమా సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత 300 రూపీస్ని మీరైతే పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజుగా. ఆ అప్లికేషన్ ఫీజుని పే చేసిన తర్వాత మీరు అప్లికేషన్ని సరిచూసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఆఫ్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా 2 విధాలుగా అప్లికేషన్ ఫీజుని అయితే మీరు పే చేయొచ్చు అని అయితే ఈ నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక 26/11/2024 అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 10th December 2024గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. త్వరగా మీరు అప్లై చేసుకోవడం ద్వారా ఈ నోటిఫికేషన్లో జాబ్ను మీరు పొందే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.